ఇప్పుడు మనం నరాల కొంకర్లు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. చాలామందికి నరాలు ఇలా వంకర తిరిగి పట్టేస్తుంటాయి. ఎప్పుడన్నా సాక్స్ వేసుకునేటప్పుడు బాగా చాపేసరికి వేళ్ళు, ఏదన్నా శలభాసనం వేసేసరికి ఇంకో చోట నరాలు అట్లా పట్టేయటం, మెలి తిరగటం, స్ట్రక్ అయిపోవటం అట్లా జరుగుతుంటాయి. విపరీతమైన బాధ అనిపిస్తుంది అలా పట్టేసినప్పుడు. ఆ కొంకర్లు పోవటం అనేది తగ్గాలంటే మంచి నర్వ్ స్ట్రెంగ్త్ని పెంచే ఆహారాలు ఏమిటి అంటే, మంచి ఆహారంలో మొలకెత్తిన విత్తనాలు మొదటగా చెప్పుకోవచ్చు, నువ్వులు రెండుగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటిని ప్రతినిత్యం తీసుకుంటే సుమారు ఒక 20 రోజులు, 4 రోజులు తినేసరికి నరాల బలహీనత అనేది బాగా తగ్గుతుంది. ప్రతినిత్యం మానకుండా 1-2 రకాల మొలకెత్తిన విత్తనాలతో పాటు ఒక నువ్వుల ఉండ, ఒక గుప్పుడు వేరుశెనగ పప్పులు, ఒక 10 ఖర్జూరాలు, వీటిని బాగా తీసుకుంటే అసలు ఇది పెద్దవారికి కానీ అటు చిన్నవారికి కానీ ఎవరికి అనిపించినా సమస్య వెంటనే తగ్గుతుంది. అంటే వయసుతో పాటు నరాల బలహీనత వస్తుంది అంటారు కదండి, అలాంటిది రాకుండా కూడా ఈ నర్వ్ స్ట్రెంగ్త్ని పెంచడానికి మంచి బలమైన ఆహారం ఇది. ఈ వేరుశెనగ పప్పులు, నువ్వులుండ, 2 రకాల మొలకెత్తిన విత్తనాలు, ఖర్జూరం, వీటిని బాగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత విషయం, మెన్సెస్ టైంలో కడుపు నొప్పి వస్తే తాత్కాలిక ఉపశమనానికి ఏం చేయొచ్చు. చాలామంది ఈ మెన్సెస్ టైంలో వచ్చే పెయిన్కి చెకప్ చేయించుకుంటారు. చేయించుకోవడం కూడా మంచిది. ఏమన్నా లోపల ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నా, ఏ ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నా, ఏమన్నా చిన్న చిన్న సిస్ట్ లాంటివి వచ్చినా, ఆ కారణంగా పెయిన్ వస్తే అవి వైద్యుల సలహా ద్వారా తగ్గించుకోవాల్సిందే. ఏ సమస్య లేదండి అయినా కడుపు నొప్పి ఎందుకు వస్తుందో అని ఇక అలాగే బాధపడుతూ ఎన్నో సంవత్సరాలు గడుపుతూ ఉండేవారిలో ఇంకొక కారణం కూడా నాకు తెలిసి ఉంటుంది. మలబద్ధకము, గ్యాస్ ట్రబుల్ సమస్య ఎక్కువగా ఉన్న వారిలో ఈ మెన్సెస్ టైంలో కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సున్నితంగా ఉంటుంది కాబట్టి మెన్సెస్ టైంలో గర్భసంచి దానిపైన మలం ప్రేగు యొక్క ప్రెషర్ పడ్డా, అందులో గ్యాస్ ఎక్కువ పట్టేసి ఈ ప్రెషర్ వెళ్ళి ఒత్తిన గర్భసంచిలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మెన్సెస్ టైంలో కడుపు నొప్పి వచ్చే వారికి ముఖ్యంగా మలబద్ధకం ఉందో లేదో ముందు చూసుకోవాలి, గ్యాస్ ట్రబుల్ ఉందో లేదో చూసుకోవాలి. ఈ రెండు కనుక ఉంటే ముందు ఎనిమా చేసి, ఇందాక గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి మనం ఎలాంటి నియమాలు చెప్పామో ఆ ప్రేగులు క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ముందు ఆ దోషం పోయిందనుకోండి, ఫ్రీగా అనిపిస్తుంది. ఉన్నదాన్ని శుద్ధి చేసుకుని అక్కడ నుండి రోజు మలశుద్ధి జరిగేటట్లుగా ప్రతిరోజు ఉదయం 2 సార్లుగా నీళ్లు తాగి విరోచనమయ్యేటట్లు జాగ్రత్త పడాలి. ముందు ఈ మలదోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ, ఇక మెన్సెస్ టైంలో నొప్పి వచ్చిందనుకోండి, ఆ నొప్పికి ఉపశమనానికి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవడం మంచిది. 2-3 సార్లు రోజులో మనం చేయొచ్చు. కాస్త ఈ భాగానికి నూనె ఏదన్నా రాసి వేడి నీళ్ళ గుడ్డ పిండేసిన, లేకపోతే వేడి నీళ్ళ బ్యాగ్ కాపడం పెట్టుకున్న 10-15 నిమిషాలు అలా పెట్టుకుంటే వెంటనే పెయిన్ లాగేస్తుంది. ఆ స్ట్రెయిన్ కూడా గర్భసంచికి రిలీవ్ అవుతుంది, హాయిగా అనిపిస్తుంది. ఇట్లా బాహ్యంగా పెయిన్ తగ్గించుకోవడానికి కాపడం, ఇంటర్నల్గా క్లీన్ చేసుకోవడానికి ఎనిమా చేసుకుంటూ మలశుద్ధి ప్రతినిత్యం జరిగేటట్టు జాగ్రత్త పడితే 1 నెల 20 రోజులు గడిచేసరికి మరలా సైకిల్ స్టార్ట్ అయ్యే లోపులోనే చాలామందికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొంతమందికి 2 నెలలు కూడా సమయం పడుతూ ఉంటుంది. కానీ ఇలాంటి ప్రయత్నం చేస్తూ మనం సమస్య నిదానంగా తగ్గించుకోవచ్చు. ఇక లేని వారికి ముందు నుంచి చేసుకుంటే స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఇలాంటి సమస్యలు రాకుండా మరి మెన్సెస్ టైంలో ఫ్రీగా మీరు మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత సమస్య, ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు దాన్ని తగ్గించడానికి స్త్రీలు ఏ చిట్కాలు ఆచరిస్తే మంచిది తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ అయ్యేవారు ఎక్కువగా కనపడుతున్నారని చెప్పొచ్చు. రకరకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ల వల్ల, టెన్షన్స్ వల్ల మరి ఇవన్నీ జరుగుతుంటాయి.
కొంతమందికి 4 రోజుల్లోనే బాగా ఓవర్గా అయి నీరస పడిపోతుంటారు. కొంతమంది 5-6 రోజులు 7 రోజుల వరకు బ్లీడింగ్ అయి ఇబ్బంది పడుతుంటారు. మరి కొంతమంది స్త్రీలు బ్లీడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 15-20 రోజులు, నెల రోజుల పాటు ఆపు లేకుండా అవుతూనే ఉంటుంది. మళ్ళీ 1 నెల 2 నెలలు సైకిల్ రాదు, మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా అవుతూనే ఉంటుంది. ఇలా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు వాటిని సివియారిటీని, ఆ బ్లీడింగ్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తే మంచిది అనే విషయంలో ముందుగా బ్లీడింగ్ అయ్యే రోజుల్లో కాస్త ఎక్కువ మొత్తంలో అయ్యినప్పుడు ఆ బ్లీడింగ్ సివియారిటీని తగ్గించుకోవడం కోసం 5-6 డేస్ సైకిల్లోనే ఎక్కువగా అవుతున్నప్పుడు దాన్ని తగ్గించడం కొరకు ఆ మెన్సెస్ టైంలోనే చేయవలసింది ఏమిటంటే ఒక మెత్తటి నాప్కిన్ లాంటిదో టవల్ లాంటిదో కూడా తీసుకుని అట్లా వేసి ఫ్రిడ్జ్లో మనకి ఐస్ ముక్కలు లాంటివి ఉంటాయి, వాటిని ఇట్లా కొట్టేసి ఆ ముక్క చెక్కలాగా ఉండే ఐస్ని ఆ టవల్లో వేసి అట్లా మడిచేసి ఐస్ ప్యాక్ తీసుకెళ్ళి పొత్తికడుపు మీద అట్లా పెట్టుకుంటే చిల్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది పార్ట్లో. దీన్ని కంట్రోల్ చేయడం కోసం సర్క్యులేషన్ అంతా డైవర్షన్ జరుగుతుంది. ఇలా బ్లీడింగ్ ఒక 1 hour 2 hours తగ్గుతుంది అనమాట. ఇది వేసిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం పొట్టకాళీగా ఉన్నాడు, మరోసారి మళ్ళీ సాయంకాలం ఇలా చేయటం ద్వారా ఆ బ్లీడింగ్ సివియారిటీని పీరియడ్స్ టైంలో తగ్గించుకోవడానికి ఇది తేలికపాటి పద్ధతి. ఇది ఐస్ కుదరినప్పుడు చల్లటి ఒండ్రు మట్టైనా ప్యాక్ వేసుకుంటే ఇలాంటి ఫలితం కనపడుతుంది. రోజులు 15 రోజులు నెలల తరబడి బ్లీడింగ్ అయ్యే వారికి ఇది హెల్ప్ చేయదు. అలాంటి వారు తొట్టి స్నానం చేస్తేనే మంచిదన్నమాట. ప్లాస్టిక్ టబ్ కానీ సిమెంట్ తొట్లు కానీ ఈ సైజువి ఒక మనకి 2 అడుగులు సుమారుగా హైట్ ఉండి మనం కూర్చునేంత వెడల్పు ఉండగలిగితే సరిపోతుంది. అందులో చన్నీళ్ళు పోస్తాం. సీట్ ఆనిచ్చి స్త్రీలు బట్టలు తీసేసి కూర్చుంటారు, కాళ్ళు బయటేస్తారు. బొడ్డు భాగం నుంచి తొడ భాగం వరకు ఈ భాగం నీళ్ళలో ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి తడవదు, తొడ దగ్గర నుంచి కింద తడవదు. ఈ భాగం తొట్టులోంచి మనం అలా కూర్చోవడం ద్వారా ఇక్కడే తడుస్తున్నది ఇతర భాగాలు తడవకపోయేసరికి ఇతర భాగాల్లో ఉండే రక్త ప్రసరణ అంతా, లివర్లో స్ప్లీన్లో ఉండే బ్లడ్ సప్లై అంతా ఎక్కువగా గర్భసంచికి, ఈ డైజెస్టివ్ ట్రాక్, ఈ ప్రాంతాలకి బాగా సప్లై జరుగుతుంది. సెల్స్కి మంచి రా మెటీరియల్ అందుతుంది, వేస్ట్ డ్రైన్ అవుతుంది. ఆ పార్ట్ హెల్దీగా తయారవడానికి 25 నిమిషాలు అట్లా తొట్టి స్నానం చేసేసరికి కండిషన్ అవుతుంది గర్భసంచివి కూడా. బ్లీడింగ్ కూడా ఈ చిల్లింగ్ ఎఫెక్ట్కి కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇమీడియట్గా సర్క్యులేషన్ ట్రాన్స్ఫర్ అవడంతో బ్లీడింగ్ తగ్గడం జరుగుతుంది. ఇట్లా రోజుకు ఒక 20-25 నిమిషాలు తొట్టి స్నానం స్త్రీలు చేస్తే మంచిది. ఇలా ప్రతిరోజు పీరియడ్స్ టైం లేనప్పటి నుంచి ముందు నుంచి చేస్తుంటే ఈసారి సమస్య వచ్చినప్పుడు అట్లా ఎక్కువ రోజులు అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇక ఆ టైంలో కూడా కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే అలాంటి వారికి బాగా మేలు జరుగుతుంది. కొందరికి గర్భసంచిలో బాగా సమస్య ఉండి ఎన్ని ట్రీట్మెంట్ చేసినా పరిష్కారం లభించక చివరకు గర్భసంచిని తీయించుకునే విషయమే ఫైనల్ అవుతుంది. అలాంటి వారికి ఇక ఎవరమేం చేయలేమనుకోండి. ఏమైనా ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా సర్జరీయే. కానీ ఇలాంటి వాటికి ముందుగా మనం తొట్టి స్నానం ట్రై చేసి చూడటం మంచిది. కాస్త సన్న సైజు, చిన్న సైజు పిల్లలు ఉంటే మనం ప్లాస్టిక్ షాప్స్లోనే ఈ మాత్రం హైట్ ఉండే టబ్స్ ఉంటాయి, మనం అంట్లు గిన్నెలు వేసుకోవడానికి, పెద్ద వెడల్పుది గుండ్రపుది. అలాంటి టబ్స్ కూడా వేళ్ళకి సరిపోతాయి.
కాస్త పెద్దవారు అట్లా దాంట్లో కూర్చుంటే ఈ సీటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక నీళ్లు పట్టవు, మనం ఇరుక్కుపోతాం అందులో. చేత పిల్లలకు మాత్రం ఇది వాడండి, ఖర్చు తక్కువలో సరిపోతుంది. పెద్దలకైతే వేరే టబ్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవచ్చు, లేకపోతే సిమెంట్ ప్లాస్టిక్ టబ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇలా రోజు టబ్ బాత్ అనేది న్యాచురల్గా బ్లీడింగ్ కట్ చేసుకోవడానికి ఎంతోమందికి హెల్ప్ చేస్తుంది. సైకిల్ కూడా కరెక్ట్గా రావడానికి తొట్టి స్నానాలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. చాలామందికి పీరియడ్ సరిగా రాక సంతానం కూడా కలగదు. అలాంటి వారి తొట్టి స్నానాలు కూడా నిత్యం చేస్తే ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత సమస్య, కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో అందరినీ వేధించే పెద్ద సమస్యగా చెప్పొచ్చు. గుండె జబ్బులకి, పక్షవాతాలకి ముఖ్య కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉన్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. ఇవి కూడా అందరికీ తెలుసు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అందరూ అంటారు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి ప్రయాణం చేయటం చేత కాదు రక్తనాళాల సరిగా. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో గోడలమ్మట పేరుకుపోతూ ఉంటుంది. మూసుకునేటట్టు, రక్తనాళాలు సన్నగిలేటట్టు, రక్తంలో గడ్డగట్టేట్లా అడ్డుపడేటట్టుగా దోహదం చేస్తూ ఉంటుంది. అందుకనే దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నారు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? రక్తనాళాల గోడల్ని ఊడ్చుకుంటూ, ప్రతిరోజు మన ఇంటిని చీపురు పెట్టి ఊడ్చుకుంటూ ఎలా క్లీన్ అవుతుందో అలా రక్తనాళాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఊడ్చుకుంటూ లోపల పరిశుభ్రం చేస్తూ మన రక్షిస్తూ ఉంటుంది. అందుకని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా ఉండటం మంచిది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరగకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈ మంచి కొలెస్ట్రాల్ మనకు పెరగాలంటే ఏం చేయాలి? చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి? కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం మంచిది తెలుసుకుందాం. మందులు వేసుకుంటూ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అందరం చేస్తున్నాం. ఆహార విషయంలో ఏవో నూనెలు, నేతులు కొన్ని ఇట్లాంటివి మానేస్తున్నాం. కానీ తినవలసిన ఇంకా మంచి ఆహారాన్ని చాలామంది తినటం లేదు. ఇక్కడ కొలెస్ట్రాల్ని మంచి నిష్పత్తిలో ఉంచుకోవడానికి ఇందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఇచ్చిన సలహా ఏమిటంటే, ఏ ఆహారములు అయితే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందో అది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఏ ఆహారంలో లెనోలిక్ యాసిడ్ అనేది తక్కువగా ఉంటుందో అది మంచిదన్నారు. అంటే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేదాన్ని మనం తినాలి, లెనోలిక్ యాసిడ్ తక్కువగా ఉండే వాటిని జాగ్రత్త పడితే సరిపోతుంది. అన్ని ఆహారాలని సర్వే చేయగా మనకున్న కొవ్వు పదార్థాలన్నిటిలో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి లెనోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నాయి. ఏమిటి అని చూడగా నెంబర్ 1 సోయా చిక్కుడు అని తేలింది వారికి. కానీ సోయా చిక్కుడిని నిత్యం వాడుకుంటే మంచిదని సోయాబీన్స్ని ఈ మధ్య అందరూ చెప్తున్నారు. వాటిని నానబెట్టుకుని రోజు మొలకెత్తిన విత్తనాలతో పాటు అన్ని తొక్క తీసేసుకుని తింటే సరిపోతుంది. మొక్క వచ్చేంత వరకు ఉంచితే వాసన వచ్చేస్తాయి, జిగురు వస్తాయి సోయా చిక్కుడు. నానిన వాటిని తినేయచ్చు. లేదా కాస్త గ్రైండ్ చేసి పాలు తీసుకుని మామూలుగా మనం నీళ్లు కలుపుకొని సోయా చిక్కుడు పాలు కూడా త్రాగొచ్చు. తేనె కలిపేసుకుంటే కమ్మగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో వంటల్లో కూడా పాలు పోసుకోవచ్చు. సోయా చిక్కుడు గింజల్ని గోధుమ పిండి పట్టించుకునేటప్పుడు దీన్ని పౌడర్ చేసి ఆ గోధుమ పిండిలో కూడా సోయా చిక్కుడు పౌడర్ కలుపుకుంటే మంచిది. నానబెట్టుకుని కూర వండుకునేటప్పుడు బఠానీల వలె వేసుకోవడం కూడా మంచిది. ఇలా ఏదో ఒక రూపంలో సోయా చిక్కుడు వాడుకుంటే చాలా మంచిది. అన్నిటికంటే రక్తనాళాలను ఊడ్చే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు పదార్థం అన్నది సోయా చిక్కుడులో అని తేలింది. సోయా చిక్కుడు కంటే తక్కువ మోతాదులో ఈ ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఉండే తర్వాత స్థానంలో గింజలు ఏమిటంటే పెసలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి చెప్పారు. వాటిని మనం రోజు మొక్క కట్టుకుని అన్ని గింజల్ని మొలకెత్తిన విత్తనాలుగా ఉదయం పూట తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బ్లడ్ వెజల్స్ని క్లీన్ చేస్తాయి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా వాష్ అయిపోయి మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఈ మొలకెత్తిన విత్తనాలు బాగా అన్ని తీసుకోండి. ఇది ఉదయం పూట టిఫిన్లో సోయా చిక్కుడు, మొలకెత్తిన విత్తనాలు. దీంతోపాటు ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ కూడా మీరు తినొచ్చు. ఇది అల్పాహారంలో ఈ మార్పు చేసుకుంటే మంచిది. ఇక భోజన విషయానికి వస్తే
జంతు సంబంధిత ఆహారాల్ని మానాలి, వృక్ష సంబంధిత ఆహారాలను తినాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి జంతు సంబంధిత ఆహారంలోనూ కొలెస్ట్రాల్ ఉంటుందన్నారు. కోడిగుడ్డు, పాలు, మాంసం, వెన్న, నెయ్యి, మేగడ, పెరుగు, వీటికి ఎంత దూరం అయితే అంత మంచిది. కాబట్టి భోజనంలో వృక్ష సంబంధానికి ప్రాముఖ్యత పెంచండి. ఏ కూరలైనా, ఏ పండ్లైనా అందులో యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్స్ బాగుంటాయి. ఏ గింజ ధాన్యాలైనా సరే అన్నిట్లో యాంటీ కొలెస్ట్రాల్ ఉండదు, కానీ యాంటీ కొలెస్ట్రాల్ ఉంటుంది. వృక్ష సంబంధంలో లాభం అది. కానీ జంతు సంబంధం చూడండి, కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ యాంటీ కొలెస్ట్రాల్ క్లీనింగ్ ప్రాసెస్ అందులో ఉండదు. ప్రతిరోజు కూర తినేటప్పుడు ఎక్కువ కూర తినండి, కొలెస్ట్రాల్ తగ్గాల్సిన వారు. ఏ కూర వండుకున్నా తినండి. కూరగాయలతో పోలిస్తే ఆకుకూర లాభం ఎక్కువ. ఈ ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే యాంటీ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ని పెంచే మెటీరియల్ అంటున్నాం కదా, అది ఆకుకూరలో ఎక్కువ ఉంటుందని తేలింది. రోజు కొలెస్ట్రాల్ తగ్గాల్సిన వారు అంత ఆకుకూర కంపల్సరీ తినండి. ఈ కూరను అన్నంలో కానీ రొట్టెలో కానీ తింటాం. రొట్టె తిన్నప్పుడు కానీ కూర తిన్నప్పుడు కానీ పాలిష్ పట్టని పదార్థమై ఉండాలి. అది బియ్యం అన్నా పిండి అన్నా సరే. పాలిష్ పట్టి తిన్నారనుకోండి మీకు కొలెస్ట్రాల్ తగ్గదు. మళ్ళీ తౌళ్ళలోకి యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి. పీచు పదార్థాలు, లిసిథిన్, ఆర్జినిన్ అని యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్స్ గోధుమలో, బియ్యంలో ఉంటాయి. పాలిష్ పట్టినప్పుడు ఇవన్నీ తౌళ్ళలోకి వెళ్ళి మీకు రక్షణ వ్యవస్థ రాదు. అంచేత ముడి బియ్యంలన్నా తినండి కూరని, ఆడించిన గోధుమ పిండిలన్నా కూర ఎక్కువ తినండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ చక్కగా మెడిసిన్ వేసుకున్న దానికంటే మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా తగ్గుతాయి. ఇలా మీరు భోజన విషయంలో మధ్యాహ్నం, సాయంకాలం భోజనంలో ఫ్రూట్స్ తినేనా ఉండొచ్చు, లేదా పుల్కా కూర తింటే మళ్ళీ ఇలానే తినండి. పెరుగు విషయానికి వస్తే ఒక కప్పు పెరుగు లిమిటెడ్గా వాడుకోండి, లేదా కప్పు మజ్జిగ వాడుకోండి 2 పూట్ల. ఇక పెరుగు ఎక్కువ తినొద్దు, పాలు త్రాగొద్దు. జంతు సంబంధిత ఆహారాలని పూర్తిగా మానండి. తినవలసినవి ఇవి, మానవలసినవి అవి. ఇలా చేసుకుంటూ మీరు వైద్యుడి సలహా మీద వేసుకునే మందు వేసుకుంటూ కొనసాగించండి. చెకప్ చేయించుకోండి. నార్మల్ పొజిషన్కి వచ్చేస్తే నిదానంగా మెడిసిన్ మానేసి ఇదే ఆహారం కొనసాగించండి. మీకు ఎప్పుడు లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, రిస్క్ ఉండదు. నియమం తప్పుతాం, మళ్ళీ డాక్టర్ సలహా మీద పెరిగితే మెడిసిన్ వాడుకోండి. ఎన్నాళ్ళు గాడి తప్పరో అన్నాళ్ళు మెడిసిన్ ఎక్కర్లా. న్యాచురల్ చికిత్స ఆచరించినంతకాలం పనిచేస్తుంది. ఇప్పుడు స్నానం చేసినంతకాలం శుభ్రంగా ఉంటాం, స్నానం మానేస్తామా మళ్ళీ పేరుకుపోతుంది. మళ్ళీ శుభ్రంగా ఉండాలంటే మళ్ళీ స్నానం చేయవలసిందే. అంతేగాని ఒకరోజు స్నానం చేస్తే 10 రోజులు పరిశుభ్రంగా ఉంటుంది అంటే సాధ్యం కాదు కదండి. ఈరోజు తింటాను 10 రోజులు కొలెస్ట్రాల్ రాకూడదంటే కుదరదు. రోజు మంచి తినాల్సిందే, రోజు చెడుని మానవలసిందే. ఇలా జాగ్రత్త పడితే మనకెప్పుడు రక్తనాళాల్లో పేరుకునే సమస్య రాదు. గుండె జబ్బుల, పక్షవాతాలకు దూరంగా బ్రతకొచ్చు. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి సహజమైన మార్గం. ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత సమస్య, తల దురద తగ్గాలంటే ఏం చేయాలి? చాలామందికి ఈ సమస్య ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఎక్కువ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఖాళీగా ఉన్న చేతులు వెళ్ళేట్లా గోక్కుంటూ ఉంటాయి. ఇది ఒక అలవాటుగా అయిపోతుంది చాలామందికి. అసలు ఎందుకు దురద వస్తుంది, దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? తలస్నానం వారానికి 10 రోజులకు ఒకసారి పోసుకునే వారికి, లేకపోతే 5-6 రోజులకు ఒకసారి తలస్నానం చేసేవారికి తల దురదలు ఎక్కువగా ఉంటాయి. తలలో పెట్టిన చెమటను మనం శుద్ధి చేయనందువల్ల ఆ చెమటలోకి గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు చేరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. దానికి తల దురద వస్తుంది. మరి ఈ తల దురద వచ్చిన పరిష్కారం ఏముండదు, గోక్కుంటే సమ్మతగా ఉంటుంది. కానీ నలుగురిలో ఉద్యోగ వ్యాపారాలు అస్తమానం ఇట్లా గోక్కోవడం బాగోదు. కానీ మనసు అటెన్షన్ దెబ్బతింటుంది. ఏ ధ్యానం చేసుకునేటప్పుడు తల దురద వస్తుంది, ఏ చదువుకునేటప్పుడు వస్తుంది, ఏదైనా రాసుకునేటప్పుడు వస్తుంది, వంట చేసేటప్పుడు వస్తుంది. ఇట్లా అస్తమానం పని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది తల దురద. మనసుకు కుదురు లేకుండా చేస్తుంది. అంచేత ఈ తల దురద తగ్గాలంటే ఏం చేయాలంటే, దురద ఎక్కువగా ఉన్న వారికి ఒక సలహా ఏమిటంటే, కుంకిడిగాయని బాగా నానపెట్టి రసం తీయండి, తొక్కు తీసేసేయండి. ఆ కుంకుడిగా రసాన్ని బాగా చక్కగా తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత
ఒంటికి అసలు తలకు నీరు పోయకుండా డైరెక్ట్గా కుంకుడికాయ రసాన్ని తీసుకుని నెత్తి మీద పోయండి. ఈ రసాన్ని వేసే తలను రుద్దండి. కుంకుడికాయలో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి. మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దొరదొచ్చింది, ఆ బ్యాక్టీరియాలను శుద్ధి చేసే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ కుంకుడికాయలు ఉంటాయి. కాబట్టి ఆ డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్ కుంకుడికాయ రసం పడితే యాక్షన్ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నీళ్లు పోయకుండా రసంతోనే రుద్దమంది. అలా రుద్దేసుకున్న తర్వాత నురుగు వస్తుంది, కొంత నీళ్లు పోసేసుకోండి. ఆ తర్వాత మరోసారి కుంకుడికాయ రసంతో చేసుకుంటే పూర్తిగా వదిలిపోతుంది. ఇలా వారానికి 2 సార్లు 3 సార్లు కుంకుడికాయ రసాన్ని తలస్నానం చేసేటప్పుడు దురదలు ఉన్నవారు వాడితే మంచిది. 10 రోజులు 15 రోజులు ఇలా చేసేసరికి దురదలు శాంతం పోయి బాగుంటుంది మీకు. ఇక అక్కడి నుంచి కుంకుడికాయ రసాన్ని వారానికి ఒక్కసారి ఇలా వాడుకుంటే సరిపోతుంది. ఇక నిత్యం దురదలు రాకుండా ఉండాలన్నా, మళ్ళీ దురద రిపీట్ కాకూడదన్నా ప్రతిరోజు తలస్నానం చేయాలి. చన్నీళ్ల తలస్నానం ప్రతిరోజు చేసేటప్పుడు ఇలా తలను బాగా క్లీన్ చేసుకోండి. ఏ రోజు చెమట, ఏ రోజు జిగురు ఆ రోజు క్లీన్ అవుతాయి, ఏ రోజు దుమ్ము ధూళి కూడా ఆ రోజు క్లీన్ అయ్యి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. చేతులు ఇక్కడికి వెళ్ళవు. ఇలా జాగ్రత్త పడితే తల దురదను సింపుల్గా పైసా ఖర్చు లేకుండా కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత సమస్య, నడుము నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? చాలా మందికి మోటార్ సైకిల్ తోలి నడుము నొప్పి అనిపిస్తుంది. కొంతమందికి బట్టలు ఉతికి ఇక లేచెట్లా ఇరుచుకుంటే ఇబ్బంది పడుతుంటారు, నడుము నొప్పి వచ్చేస్తుంది. కొంతమందికి నిద్ర లేచేసరికి నడ్డి పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడన్నా మనకు నడుము నొప్పి అనిపిస్తే మరి ఏదో బెల్ట్ పెట్టుకుంటాం, కాలక్షేపం చేస్తాం. కొంతమంది అయితే స్కూటర్ తోలి వస్తే దాన్ని అమ్మేసి మోటార్ సైకిల్ మారుస్తుంటారు. బండి మార్చటం కాదు, నడ్డిని మార్చాలి. మారిస్తే తగ్గొచ్చు, కానీ ట్రబుల్ ఇక్కడ రాకుండా మనం ఏం చేస్తే మంచిది? నడుము నొప్పులు లేని వారు రాకూడదన్నా, వచ్చిన వారు తగ్గించుకోవటానికి నడుముని అధికంగా ఎక్కువ గంటల పాటు మనం ముందుకు వంచి పని చేసుకోవటం వల్ల ఇలాంటి సమస్య వచ్చింది. కాబట్టి వెనక్కి వంచే ప్రయత్నం చేస్తే సమస్య తగ్గిపోతుంది. వెనక్కి వంచే ఆసనాలు చేస్తే చాలు, ఏం అక్కర్లేదు. కాస్త నడుము నొప్పిగా ఉన్నప్పుడు బాహ్యంగా ఉపశమనానికి నొప్పిగా ఉండే భాగంలో నూనె రాసేసి వేడి నీళ్ళ బ్యాగులో వేడి నీళ్ళు పోసేసి కాపడం పెట్టుకోండి. ఉదయం కానీ సాయంకాలం కానీ చక్కగా మజిల్స్ కానీ ఇవన్నీ రిలాక్స్ అవుతాయి. ఇక నొప్పి పూర్తిగా తగ్గడం కొరకు కాస్త పరుపులు లేకుండా బొంతల మీద ఏదైనా పడుకుంటే మంచిది. లేదా దుప్పటి చదునైన నేల బల్ల మీద అట్లా పడుకోవటం మంచి మార్గం. కింద కూర్చోవటం, బరువులు లేపటం లాంటి నడుము నొప్పి తగ్గే వరకు మానేయటం మంచిది. ఇక నడుమును వెనక్కి వంచే ఆసనాలు 2-3 చేస్తే చాలు, చక్కగా నడుము నొప్పి తగ్గిపోతుంది. మొదట వారం రోజుల పాటు ఒక్కసారి ఆసనాలను ఒక పూట చేస్తే మంచిది. భుజంగాసన్, ఉష్ట్రాసన్, నెక్స్ట్ ధనురాసన్, ఈ 3 ఆసనాలు చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి నడుము నొప్పి ఉన్న వారికి. వేసి 5-6 సెకన్ల నుంచి తీసేసేయండి. 3 ఆసనాలు అలాగే 5-6 రోజుల తర్వాత సమయాన్ని కొంచెం పెంచండి. 10-15 సెకండ్లు 20 సెకండ్లకి 3 ఆసనాలని. అక్కడి నుంచి 2 పూటలకి పెంచండి. ప్రొద్దుని ఈ ఆసనాలని 2 సార్లన్నా, సాయంకాలం 1-2 సార్లన్నా, ఒక 10 నిమిషాలు ఉదయం 10 నిమిషాలు సాయంకాలం. కాస్త పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుని ఇతర ఆసనాలు ఏమి వేయకూడదు. ముందుకు వంగి వాటిని పూర్తిగా మానాలి. ఇలా కేవలం ఈ 3 ఆసనాలను కొంచెం వాటిని చేస్తూ 2 పూట్ల జాగ్రత్త పడితే 15-20 రోజుల్లో, నెల రోజుల్లో శాంతం నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు. మరి డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదా, మీరు ఆసనాలు చేయమంటున్నారు అనొచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుని ఏమి చేయకుండా పడుకోవడమే మంచిది. కాస్త ఉపశమనం వస్తుంది 10 రోజులు బెడ్ రెస్ట్లో. అప్పటి నుంచి మీరు ఇలా నడుము వెనక కొంచెం ఆసనాలు చేస్తూ ఉండండి, సమస్య తగ్గుతుంది. ముందు నుంచి నడుము నొప్పి లేని వారికి రాకూడదనుకుంటే ఈ 3 ఆసనాలు నిత్యం చేసుకుంటూ ఉంటే ఇక నడుము నొప్పులు రాకుండా రక్షణ చర్య. ఆసనాలు ఎంత గొప్పవంటే నడుము నొప్పి వచ్చిన వారికి పనికొస్తుంది. అవే ఆసనాలు వేస్తే లేని వారికి రాకుండా హెల్ప్ చేస్తుంది. కానీ మందు అలా పనిచేయదు. కడుపు నొప్పి వచ్చిన వారికి వేస్తేనే కడుపు నొప్పికి ఆ పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది. కడుపు నొప్పి రాకుండా ముందు నుంచి పెయిన్ కిల్లర్ వేసుకుంటే లేని జబ్బు ఏదో కొత్తది వస్తుంది, పనికి రాదు. నొప్పి రాకుండా మందు వచ్చినప్పుడే మందులు పనికొస్తాయి, జబ్బు రాకుండా మందు ఉండదు. కానీ ఆసనాలు మాత్రం అట్లా కాదు, 2 ప్రక్కల పదున కత్తి అని చెప్పొచ్చు.
వచ్చినా అదే ఆసనాలు, లేని వారు రాకూడదనుకున్నా ముందు నుంచి అవే ఆసనాలు వేస్తే హెల్ప్ చేస్తాయి. కానీ వాటి ప్రయత్నం మంచిది.